మొన్నటి రోజున ఎమ్మెల్యే గారు సవాల్ చేస్తుంటే మేము శిశు మందిర్ వద్ద వెయిట్ చేస్తే వారు రాలేక లాండర్ ఇష్యూ అని చెప్పి ఇష్యూని డైవర్ట్ చేయడం జరిగింది. అయినా సరే మేము మళ్ళీ సిద్ధంగా ఉన్నాం, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తామంటే ఎమ్మెల్యే గారే సోమవారం రోజు మీరు కలెక్టర్ ఆఫీస్కి రండి, ఏమో చేతిలో డాక్యుమెంట్ పట్టుకొని ఖాళీ తీసుకుంటా అవన్నీ చేస్తుందా తీసుకుని రండి అంటే ఓకే తీసుకుని వెళ్దామని చెప్పేసి మేము రావడం జరిగింది. ఆ రోజు ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఒకసారి చూస్తే, సో ఈ రోజు కలెక్టర్ గారితో అపాయింట్మెంట్ తీసుకున్నా, ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, రెవెన్యూ ఇన్ఛార్జ్ గారు అందరు ఉంటారు. రికార్డు ఇద్దాం, ఇంచు జాగా కూడా తేడా వచ్చినా కూడా ఆన్నే స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా చేస్తానని చెప్పి మేము అన్ని డాక్యుమెంట్ తీసుకొని వచ్చినాం. ఈ రోజు కలెక్టర్ దగ్గరికి వెళ్తే కలిపోయాయని అడుగుతున్నాం. సార్ మీరు మొన్న కూడా సరస్వతి శిశు మందిర్కి పిలిపించినప్పుడు డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ వస్తుందని చెప్పారు. శిశు మందిర్ ప్రిన్సిపల్ యాజమాన్యం, కశ్యప్ యాజమాన్యం, జీవీఎస్ కాలేజ్, స్టేడియం, టీవీ టవర్, సబ్ స్టేషన్, ఎఫ్సిఐ, వెనకాల పోతే మెడికల్ కాలేజ్ సంబంధించిన ప్రిన్సిపల్. మాకు ఎమ్మెల్యే గారు ఏం చెప్పలేదు, డైరెక్ట్ వచ్చారు, ఒక రిప్రజెంటేషన్ ఇచ్చింది. కానీ ఎమ్మెల్యే గారు సవాల్ విసిరింది, చర్చలకు రమ్మని, రికార్డ్స్ తీద్దాం, అక్కడే కూర్చుందాం, గజం తేడా వచ్చినా కూడా అక్కడే రాజీనామా చేస్తామని సవాల్ విసిరింది. అందునుంచి మేము ఆధారాలు తీసుకొని కలెక్టర్ గారి దగ్గర పోవడం జరిగింది. ఈరోజు సవాల్ విసిరినప్పుడు స్పష్టంగా క్లియర్ గా చెప్తే బాగుండేది ఎమ్మెల్యే గారు. అలా చెప్పకుండా నోటికి వచ్చినట్టు ఆ రోజు అధికారులకు ఇన్ఫార్మ్ చేయకుండా వాళ్ళ పేరు రాసేసారు. ఈ రోజు అధికారికి చెప్పకుండా అపాయింట్మెంట్ తీసుకున్నా అని చెప్పేసి అక్కడ రమ్మని సవాల్ విసిరారు. ఇప్పుడు మీరు చెప్పండి, కలెక్టర్ గారు మీరు కంప్లైంట్ ఇస్తే మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. ఇక్కడ కాదు, దీనిపైన సీఎం గారిని కలుస్తాం, సీఎం గారితోనే ఎంక్వైరీ కమిటీ వేపిస్తాం, నిజాలు నిగ్గు తెలుస్తాం, మీ అవినీతిని మొత్తం బయట పెడతాం, మీతో రాజీనామా చేయించి కామారెడ్డిలో పుర ప్రముఖులందరినీ కలుపుకొని, ప్రజా సంఘాలను కలుపుకొని, విద్యా సంఘాలను కలుపుకొని ఒక జేఏసీని ఏర్పాటు చేసి కాలేజీ ఆస్తుల పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేయబోతాం. భౌతిక దాడులు పూనుకుంటా, కుక్కలు ఎందుకు సార్, ఎందుకు టెన్షన్ ఎందుకు పడుతున్నారు? తప్పు చేయకపోతే ఎందుకు ఇరిటేట్ అవుతున్నారు? ఎందుకు అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడుతున్నారు? వద్దనుకున్నాం కదా అన్పార్లమెంటరీ వర్డ్స్. ప్రూఫ్లు కావాలని ప్రూఫ్లు తెచ్చినాం, రాజీనామా చేయండి. ఇంకో కాపీ, ఈ రోజు కామారెడ్డి ఎడ్యుకేషన్ సొసైటీ వాళ్ళు బిల్లు తీసుకున్నారు. బిల్లు కాబట్టి మీకు ఆల్రెడీ బ్యాలెన్స్ షీట్ చూపించిన, దానికి సంబంధించిన ఆధారం ఇక్కడే ఉంది. బ్యాలెన్స్ షీట్ లో కల్చర్ బీఈడి కాలేజ్ కన్స్ట్రక్షన్ కోసం 34,99,600 రూపాయలు మీరు ఖర్చు పెట్టా అని చెప్పారు. కాలేజ్ ఎడ్యుకేషన్ సొసైటీ ఇచ్చిన బ్యాలెన్స్ షీట్ మీ సంతకాలు ఉన్నాయి, మీ సెక్రటరీ గారి సంతకాలు ఉన్నాయి. టోటల్ డేట్ 31/3/09. ఈ రోజు కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. దాదాపు ఇన్ని ఎగ్జిట్స్, ఇన్ని సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాత కోర్టు చెప్పింది కశ్యప్ బీఈడి వాళ్ళే కన్స్ట్రక్షన్ చేసుకున్నారని చెప్పేసి. కలెక్టర్ గారికి కంప్లైంట్ ఆధారాలతో సహా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన పూర్తిగా విచారణ చేస్తానని చెప్పి కలెక్టర్ గారు చెప్పడం. ఈ రోజు ఐజీఆర్ఎస్ వెబ్సైట్ గురించి చెప్పినాను. అది నా ఇంటి వెబ్సైట్ కాదు, నా పర్సనల్ వెబ్సైట్ అయితే కాదు. గవర్నమెంట్ సంబంధించిన వెబ్సైట్ లో డూప్లికేట్ డాక్యుమెంట్లు ఉన్నా అవి ఒరిజినల్ కిందకే వస్తాయి. ఎందుకంటే అది మా వెబ్సైట్ కాదు, మా పర్సనల్ వెబ్సైట్ అయితే కాదు. ఐజీఆర్ఎస్ వెబ్సైట్ అనేది గవర్నమెంట్ నామ్స్ తో పాటు ఉన్నటువంటి వెబ్సైట్. దాంట్లో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నాయి. అవి ఒరిజినల్ కాదని చెప్తే ఇక మీ సభ్యత. వాస్తవంగా ఈ డాక్యుమెంట్ అన్ని కూడా వారి వద్దే ఉండాలి, ఎందుకంటే వాళ్ళ నాన్నగారి సెక్రటరీ కాబట్టి వారి వద్దే ఉండాలి డాక్యుమెంట్ అన్ని కూడా. కానీ వారు అరవై కాలేజీ యాజమాన్యానికి ఇచ్చినట్టుగా మాకు సమాచారం ఉంది. దానిపైన వారే స్పష్టత తీయాలని చెప్పేసి మేము 100% ఫేక్ సంతకాలు అయితే ఆ రోజు మీరు ఏం చేశారు ఎమ్మెల్యే గారు? ఆ రోజు వకీల్ నారాయణరావు సాబ్ నా సంతకం ఫోర్జరీ అని చెప్పేసి కేసు వేసిండు. మీరెందుకు వేయలేరు? మీ సంతకం ఫోర్జరీ అయితే మీరు ఎందుకు కేసు వేయలేదు? కేసు వేయకుండా ఇష్యూని సైట్ ట్రాక్ పట్టించాలని చెప్పేసి మీరు ప్రయత్నం చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు. వాళ్ళు ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదు ఆ రోజు కూడా. ఎందుకండి తప్పుదోవ పట్టించారు ప్రజల్ని? ఈ రోజు కూడా కలెక్టర్ గారికి సమాచారం ఇవ్వలే, చర్చ చేయడానికి మేము వస్తున్నాం, ఆధారాలు తీసుకొని వాళ్ళు వస్తారంటారు, మేము వస్తున్నాం అని చెప్పేసి కలెక్టర్ గారు మమ్మల్ని రిపిటేషన్ అడుగుతా ఉన్నారు. మేము ఆధారాలు తీసుకొని రుజువు చేయడానికి వచ్చాము, మీతో రాజీనామా చేయడానికి వచ్చాము. మీరు స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేస్తామని చెప్పారు, రాజీనామా చేయడానికి వచ్చాము. ఇప్పటికైనా ఈ ఆధారాలు ఆల్రెడీ మీకు చెప్పిన, మీరు ఆర్టీఐ ఏమో చెప్తున్నట్టు ప్రెస్ వాళ్ళకి. ఆర్టీఐ కాదు సార్, ఐజీఆర్ఎస్ వెబ్సైట్ లో సొసైటీస్ నామ్స్ ఉంటాయి. దాని ప్రకారం 79/1964 దాని మీ సొసైటీ రిజిస్ట్రేషన్ నంబర్ డౌన్లోడ్ చేసుకోండి. 1200 ఏమో చెప్పినాను మనని. 82 పేజీల డాక్యుమెంట్ ఉంది, మీ సంతకాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి దాంట్లోనే ఉన్నాయి అవన్నీ. మీరు ఇంకా ఆధారాలు అంటే లాస్ట్ కి నేను ప్రెస్ కి రిలీజ్ చేస్తున్నా. ఇది ఆర్డీఓ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ కాపీ.
మీరే కదా సార్ కమిటీ, మీరు మీ నాన్నగారే కదా కమిటీ. ఇవన్నీ మీ వల్లనే, మీ తప్పుల వల్ల జరిగినాయి. మీకు వారికి అక్రమ సంబంధం లేకపోతే, మీకు వారిలో వాటా రాకపోతే మీరు కేసుల విషయంలో ఎందుకు స్పందించలేదు? ఈ స్పందించలేదు కాబట్టి విద్యార్థులు, ప్రజా సంఘాలు ప్రభుత్వ కాలేజీ కమిటీ పైన, మీ కమిటీ పైన వ్యతిరేకంగా పనిచేసినాయి. వాటికి సమాధానం చెప్పమంటే దాటి వేసే ధోరణి. ఆర్టీఏ ఎందుకు సార్? ఆల్రెడీ వెబ్సైట్ లో డౌన్లోడ్ చేసుకొని చెప్పినాను కదా మీకు.